అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్కూల్ బీజేపీ, కాలేజ్ వచ్చేసరికి టీడీపీ, అలాగే ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ కాంగ్రెస్ దగ్గర చేస్తున్నాను. సో, ఇలా నాకు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. నేను ఈ సన్నిహిత సంబంధాల గురించి బహిరంగంగానే చెప్తాను. సో, ఎక్కడ దాయనని చెప్పేసి అని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడొచ్చు? అక్కడేం తప్పనిపించింది ఆయన మాటల్లో మీకు? అహా! లేదు సార్. అంతే కదా! నేను స్కూల్ చదివే సమయంలో ఆర్ఎస్ఎస్ హ్మ్. కార్యకర్తని, ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కార్యకర్తని. హ్మ్. నేను కాలేజీకెళ్ళేటప్పుడు కరడు కట్టిన టీడీపీ వాదిని. హ్మ్. కరడు కట్టిన తెలంగాణలో టీడీపీ ఎప్పుడైతే మొత్తం టోటల్‌గా మూసుకుపోయిందో, హ్మ్. అప్పుడు నేను కాంగ్రెస్ వాదినయ్యాను. ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు వర్క్ చేస్తున్నాను. హ్మ్. అంటే ఆయన చీఫ్ మినిస్టర్ పార్టీకి నేను విధేయుడిగా ఉన్నాను. హ్మ్. కనుక నా దాంట్లో దాపరికం లేదు. హ్మ్. దత్తన్న గారు గాని, దత్తాత్రేయ గారు గాని, కిషన్ రెడ్డి గాని అందరూ నాకు సన్నిహితులే. హ్మ్. పార్టీలకు విభేదాలుగా అతీతంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు తప్ప, హ్మ్. ఇక్కడ ఎవరు శత్రువులు కాదు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ కావాలి, అందరితో ఉండాలి. కేంద్ర మంత్రిగా ఆయన సపోర్ట్ చేయాలి, దత్తన్న గారు సపోర్ట్ చేయాలి. దత్తాత్రేయ గారితో కూడా మాకు మంచి అనుబంధం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారితో ప్రతి ఒక్కరితోని మనం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. హ్మ్. కనుక అంది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. దాంట్లో ఎక్కడా నాకు తప్పు అని అనిపించట్లేదు. హ్మ్. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, దానికి నిబద్ధతగా నేను ఉన్నాను అంటున్నాడు. హ్మ్. కనుక దాంట్లో ఎక్కడ తప్పుంది? కాంగ్రెస్‌లకి ఏం తప్పు అనిపించిందా? మీకు తప్పు అనిపించిందా? లేదు సార్. తప్పుగా ఏమి ఆ! అనిపించలే. సో, కొంతమంది ఉండొచ్చు. కొంతమంది కొంత మినిస్టర్ పదవి రానోళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటే ఆళ్ళకి తప్పనిపించొచ్చు. హ్మ్. కనుక బీఆర్ఎసోళ్ళంటే మరి ఆళ్ళ ప్రాబ్లమ్ ఆళ్ళకుంది కదా! హ్మ్. 2, 3 కుంపట్లు పడుతున్నాయి కాబట్టి, హ్మ్. అది తప్పించుకోవడానికి ఆళ్ళ మాటలు ఆళ్ళు ఆడుకోవచ్చు. హ్మ్. అంటే రీసెంట్‌గా సీఎం పదవి మారతది అని చెప్పేసి వార్తలొస్తున్నాయి కదా! దాని గురించి ఇలా కామెంట్ చేశారని చెప్పేసి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కొంతమంది అంటున్నారు. సో, ఇందులో ఏమైనా ఉందంటారా? సో, దానికోసం ఎలా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉంటారు. హ్మ్. 5 సంవత్సరాల్లో 110 సీట్లు, హ్మ్. మొత్తం 110 సీట్లు. హ్మ్. 110 సీట్లు కాంగ్రెస్ పార్టీ వంశం అవుతాయి. హ్మ్. ఇప్పుడు రాను రాను ఒక్కొక్కరు జాయిన్ అవుతారు. హ్మ్. జాయిన్ అయిపోతే 110 అయిపోతాయి. 119 కాదు, 117 కదా! హ్మ్. 7 సీట్లే మిగులుతాయి. అంతే. థాంక్ యూ సార్.